Which again? Hey, hi friends, welcome to my new blog నా సాహస యాత్ర. ఈరోజు మన ఫస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం ఇచ్చేసారనమాట. ఇదిగోండి 60 లీటర్స్ రక్సాక్, ఇదిగో మౌంటైన్ స్నో బూట్. దీని ప్రైస్ మీకు చెప్తే మీరు ఆశ్చర్యపడిపోతారు అనమాట. 55,000. చూడండి, 22,000 కోర్స్కి వచ్చి మనం 55,000 షూ వాడతాం. ఐస్ యాక్స్. ఇప్పుడు మనం స్నోలో వెళ్తాం కదా, హాట్ ఐస్ ఉంటుంది. ఆ ఐస్లో మనం క్లైంబ్ చేసేటప్పుడు బాగా సపోర్ట్. ఇది కూడా మొత్తం అడ్వాన్స్డ్ ఇచ్చారనమాట. చూడండి, ప్లేయింగ్ క్యారబినర్స్ ఇవి. నెక్స్ట్ దీన్ని కర్డ్ అంటారు, నెక్స్ట్ దీన్ని స్లింగ్ అంటారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మన కోర్సుకి. ఇంకా దీంట్లో చాలా నాట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ నాట్స్ అన్ని మరొక వీడియోలో చెప్తాను. ఇది ఒకటి జుమార్, అంటే దీన్ని అసెండర్ అని కూడా అంటారు. అంటే మనం రాక్ క్లైంబింగ్ ఇంకా క్లైంబింగ్కి ఇష్యూ వచ్చేటప్పటికి ఇది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ దీన్ని స్క్రూ క్యారబినర్ అంటారు. ఇదిగోండి, దీనికి స్క్రూ ఉంది. అండ్ ఇది ఫిగర్ ఆఫ్ 8, దీన్ని డిసెండర్ అని కూడా అంటారు. ఇది మనం ర్యాపిడ్ డౌన్ అవ్వడానికి అనమాట. మెయిన్ అసలు మన సేఫ్టీ ముఖ్యంగా ఇది హెల్మెట్ అండ్ మిటాన్స్. ర్యాప్లింగ్ చేసేటప్పుడు, క్లైంబింగ్ చేసేటప్పుడు ఇవి వాడతాం. ఇదిగోండి, వీటిని క్రాంపాన్స్ అంటారు అనమాట. మన స్నో బోర్డ్కి ఇవి అటాచ్ చేసుకోవాలి. దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. గీటర్స్. స్నో బూట్ వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా పైన వేసుకోవాలి, అంటే మంచు బూట్లోకి వెళ్లకుండా ఇవి సపోర్ట్ చేస్తాయి అనమాట. అప్పటికి ఇంకా చాలా జరుగుతుందిలేండి, ఇంకా జాగ్రత్త పడాలి. ఇదిగో మన జైల్లో ఇచ్చే చెప్పలు దీంట్లోనే మనం భోజనం చేయాలి. ఇంకా స్నోలోకి వెళ్ళేటప్పటికి ఇదిగో బ్యూటన్ గ్యాస్ మీద ఇలా పెట్టుకొని మనం వేడి చేసుకొని తినాలి. ఇదిగోండి, ఇది ఇలా కప్పుల్లా ఉంటాయి అనమాట. ఇట్స్ ఫ్యామిలీ. మొత్తం అల్యూమినియం బ్యాచ్. మరి వెయిట్లెస్ కావాలంటే ఇదే ఉండాలి. ఇదిగో తెలుసు కదా, మనకి యోగా మ్యాట్ కావాలి. ఇది ఏంటంటే క్యారీ మ్యాట్ అంటారు. అంటే మనం ఇదిగో బ్యాగ్ పైన పెట్టుకుని మోసుకెళ్తాం, అక్కడ మనం యూజ్ చేస్తాం. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఇదిగో మనం ఇంకా ఈ వ్యాలీలో తిరిగే సిక్కిం అనగానే మనకి ముందుగా వర్షం ఎప్పుడు పడిపోతే ఎలా పడిపోతుందో తెలియదు, ఖచ్చితంగా ఉండాలి. రెయిన్ కోట్ అనుకుంటున్నారేమో, ఇది రెయిన్ కోట్ కాదు, దీనికి ఇంకో స్పెషల్ నేమ్ ఉందనమాట. దీన్ని పోంచో. పోంచో. ఇదిగోండి, దీన్ని ట్రావెల్ పోల్, హైకింగ్ స్టిక్ అని చాలా విధాలుగా పిలుస్తారు. ఇది మనకి ఒక రకంగా ఇంకొక సపోర్ట్ బాగా చేస్తుంది. ఒక థర్డ్ లెగ్ అనుకోండి. యాక్చువల్లీ మౌంటైన్ మీద అయితే థర్డ్ లెగ్ ఐసాక్స్ అంటారు. ఇది మనకి ట్రెక్కింగ్లో థర్డ్ లెగ్. అండ్ లాస్ట్ సీట్ హార్నెస్. ఇది లేకపోతే అసలు పని జరగదు. ఒకవేళ ఇంకో ఛాన్స్ కూడా ఉంది, ఎమర్జెన్సీ పర్పస్లో రోప్తో కూడా హార్నెస్ సెట్ చేసుకోవచ్చు. అది మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్విప్మెంట్ అయితే అడ్వాన్స్డ్ ఇచ్చారు. మరి ఫాలో చేయండి నా సాహస యాత్ర.